FM అంటే రేడియో సిటీ 91.1. నేను సెడ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ రాంగ్ స్టోరీలు అద్దుతూ నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఆ జన్మ బ్రహ్మచర్యాన్నే టైటిల్ గా పెట్టుకున్నా. ఈ సినిమాకి సింగిల్ పోరగాళ్ళకి ఒక పెయిన్ఫుల్ అభినవభావ సంబంధం ఉంది. పెయిన్ఫుల్ ఏంది, అభినభావ సంబంధం ఏంటంటే సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ దాకా ఏ రూపంలో పోతుంటుందో నితిన్ అన్న రియల్ లైఫ్ లో కూడా అదే జిమ్మికి చేసిరు మనతోన. సినిమా షురూ అయితేనే సింగిల్ అంతం తీసిర్రు. సింగల్ పోరగాలంతా అర్రే రే మమ్మల్ని కేర్ చేసేటోళ్ళు చివరికి ఒకరు వచ్చిర్రబ్బా మా కోసం అంటూ ఒక అంతం తీసిర్రు మన నితిన్ అన్న. సపోర్ట్ చాలు సింగల్ పోరగాలు అనుకుంటే సినిమా క్లైమాక్స్ లో ఎట్లయితే రష్మిక మందన తన పెళ్ళైపోతుందో ఇక్కడ కూడా అంతే. ఇటు సింగిల్స్ అంతం వచ్చిందో లేదో కొద్ది రోజులకి ఆయన కూడా రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుని హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ ఉన్నారు. దాంతో నఫరత్ లేదనుకో, మన సింగల్ పోరగాలకి అంతం ఒకటే మిగిలిపోయింది. తెరత్తిగా స్టోరీలకు అడుగు పెడితే పేరుకు తగ్గట్టే మన భీష్మ కూడా సింగల్ పోరగాలంతా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటే దానికి అడ్మిన్ వన్ అండ్ ఓన్లీ మెంబర్ తానే అయినట్టు. పెళ్లి రేఖనే తప్పితే రియల్ లైఫ్ లో రేఖ అసలు కనపడదు. చేసేది లేక ఇక దునియా లేని దునియాల దోస్తులు అంటే మీమ్ పేజే కాబట్టి దాన్ని తయారు చేసుకుని దానికి ఒక అడ్మిన్ అయిపోతాడు. అక్కడ కొటేషన్లు మామూలుగా ఉండవు భయ్యా. ఒంటరితనం కూడా ఒక అదృష్టమే, బతుకు మీద ఆశ ఉండదు, చావు మీద భయము ఉండదు. బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేయకుండా డాడీకి ఫోన్ ఇస్తానో సంవత్సరం మొత్తం కూడబెట్టుకున్న అసైన్మెంట్స్ అన్ని ఇంటర్నల్కి ఒక రోజు ముందు రాస్తే ఎట్టుంటుందో ఈ కొటేషన్ ఆ టైంలో బరాబర్ సెట్ అవుతుంది. మీమ్ పేజ్లో ఇట్లాంటి కొటేషన్లు పెడుతుంటాడు మన భీష్మ. యాడ్నో తెలియని ఊర్లో తెలియని థియేటర్లో అసలు ఈ సినిమా ఆడుతుందా లేదా అని డైరెక్టర్కి డౌట్ ఉండి సినిమా తీసిన సినిమాకి జనాలే ఉండారు పో అని కాన్ఫిడెంట్ గా గర్ల్ ఫ్రెండ్ పిలుచుకుపోయి కార్నర్ సీట్ బుక్ చేసుకుంటే పక్కింటోడు వచ్చి నిలబడినట్టు అంత యాదృచ్ఛికంగా కట్ చేస్తే ఇండియాలోనే అతిపెద్ద ఆర్గానిక్ ఫార్మ్ ప్లేస్ ఒకటి ఉంటుంది. దాని పేరు కూడా భీష్మ ఆర్గానిక్సే. ఆ కంపెనీ సీఈఓ ముసలాన్ అవుతుంటాడు. రిటైర్ అయ్యే టైం వచ్చింది, రిలాక్స్ అయ్యే అవసరం అసలుకే వచ్చింది. ఇంత పెద్ద కంపెనీకి నెక్స్ట్ అయ్యే సీఈఓ ఎవరు అని చెప్పేసి బోర్డు మెంబర్స్ అంతా జుట్లు వీక్కుంటుంటారు. దరిద్రం మరీ డీప్గా ఆలోచించిందేమో. ఆర్గానిక్ గా పంటలు పెంచితే ఎంత టైంలో పంటలు పెరుగుతాయి, అంతకంటే 3 times ఫాస్ట్ గా పంటలు పెంచి కూరగాయలు మన చేతికి వచ్చే మార్గం ఒకటి ఉందని చెప్పేసి ఇష్టం లేని కెమికల్స్ అంతా అమ్మే ప్రయత్నం చేస్తుంటాడు ఒక విలన్. కట్ చేస్తే ఇక్కడ మన హీరో ఎంట్రీ. కరువు కాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటాడేమో. ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయిన ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ ది ఎంగేజ్మెంట్ అవుతుంటే ఆ పార్టీకి వెళ్ళిపోతాడు. ఆకలితో ఉన్న అబ్బాయికి అంబూర్ బిర్యానీ దొరికినట్టు ఆ ఎంగేజ్మెంట్ ఎవరైతే చేసుకుంటుంటారో ఆ పిల్లనే కనిపిస్తుంది సూపర్ గా. ఇంకా ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ పిల్లని ఎట్లా ఇంప్రెస్ చేయాలరా అని చెప్పేసి నేను ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఆ పిల్లని లేపుకెళ్ళిపోతాడు అక్కడే పంటపం నుంచి. తీరా చూసి సగం దారికి వచ్చిన తర్వాత పోలీసులు అడ్డుపడతారు. పిల్ల కిడ్నాప్ పేరుతోనే తప్పించుకుంటది కానీ మన భీష్మ ఫ్రెండ్ ఇరుకవుతారు. అదే ఫేస్బుక్ ఫ్రెండ్. రియల్ లైఫ్ కదా, ఇక్కడ పోక్ చేసుకునే ఆప్షన్ కూడా లేకపోయా. పెద్ద హోటల్లో బిల్లు కట్టే టైంకి అప్పిచ్చే ఫ్రెండ్ ఒకటి ఎదురైనట్టు ఇలా బాబాయ్ ఎవరైతే మీడియాలో పనిచేస్తుంటాడో ఆయన కంటపడతాడు. బాబాయ్ నన్ను ఎట్లా కాపాడంటే, అరే ఇది ఒక్కసారి రా, నిన్ను తప్పియాలంటే నిజంగానే నేను ఐపీఎస్ ఆఫీసర్తో మాట్లాడాలరా అని చెప్పేసి ఎట్లా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన ఫ్రెండ్ ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారో తనకు ఫోన్ చేసి ఆయన పరమ స్ట్రిక్ట్ భయ్యా ఎట్లయినా మావో నిడిపి అంటే ఇడిపిస్తాడు కానీ మరుసటి రోజు పిలుస్తాడు నేను అంతో మాట్లాడాలా అని. కొంచెం డిసిప్లైన్, బాధ్యత, భరోసా నేర్పియాలని చెప్పి పిలుచుకొని తిప్పిన పిండి పిప్పిలాగా చేసేస్తాడు. ఒక 2 రోజులు నాతో డ్రైవర్ పని చేయి, బేవర్స్థానం పోయి బాధ్యత వస్తుంది అని చెప్తాడు. ఒకరోజు మనోడు డ్యూటీ అయిపోగొట్టుకొని పోతుంటే హీరోయిన్ కనిపిస్తుంది మన రష్మిక మందన. అదేందో భయ్య మన రియల్ లైఫ్ లో కనపడనివన్నీ సినిమాలోనే కనిపిస్తాయి, అందుకే వీటిని సినిమాలు అంటారేమో. అమాంతరం హీరోయిన్ల బండ్లు బ్రేక్ డౌన్ అయిపోతాయి. మనకంట బడవ ఎందుకు ఇవి అని. సరే నువ్వు బండి యాక్సిడెంట్ చేసినావు, హెల్ప్ అడుగుతున్నావు, నేను ఐపీఎస్ ఆఫీసర్ని, నిన్ను కేసు నుంచి తప్పాలంటే ఈ రోజు అంతా నేను అబ్జర్వ్ చేస్తా అని చెప్పేసి ఫ్లర్ట్ చేయడానికి తిరుగుతాడంట. దునియా ఎంత చిన్నది భయ్య. ఈ అమ్మాయి ఈ భీష్మ ఆర్గానిక్స్ లో పనిచేసే ఎంప్లాయ్. నెక్స్ట్ డే మమ్మీ డాడీని పిలుచుకొని చూపిస్తాడు ఆ పిల్లని. ఇక్కడ ఇంకొకటి ఇస్తుంది. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ భీష్మకి పరువు బాధ్యతలు నేర్పిస్తున్నాడో ఆయన కూతురు. సరే టార్చర్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఈ పిల్లని మంచి చెప్పి ఇంటి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తే తాను మాత్రం ఆడని ఇరుక్కుపోతాడు. ఫ్లర్ట్ చేసి పడేయాలి కదా, అందుకు అసలే సింగిల్ శాంతం పెట్టిన భీష్మ ఇక్కడ. ఇంతలో విలన్ ఎంట్రీ వస్తుంది. ఎట్లానే చేసి భీష్మ ఆర్గానిక్స్ ని కింద పడేసి సేల్స్ పెంచేసుకుని మన దానికి టాప్ లెవెల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో మీడియా కాన్ఫరెన్స్ పెట్టించేస్తాడు. నీ ఆర్గానిక్ పద్ధతి తప్పు అని నువ్వు ఒక్కడే ఆర్గ్యూ చేస్తున్నావు, మిగతా వాళ్ళు ఎవరన్నా చెప్పమాను అంటే మన భీష్మ వచ్చేసి రష్మికని ఇంప్రెస్ చేసే ప్రాసెస్ లో దీని గురించి సర్వం మాట్లాడేస్తాడు, కంపెనీని కాపాడేస్తాడు. అప్పుడు మన సీఈఓకి ఒక గుడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఇంతలో రష్మిక వాళ్ళ నాయనకేమో ఈ నిబ్బోడు నిబ్బమ్మ కథలన్నీ కనిపించేస్తాయి. ఆ పని బాటలేని బేవర్సోడివి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా అని చెప్పి సీదా వాళ్ళ నాయన ఇంటికి పోతాడు. అక్కడ చూస్తే ఇంకొక ట్విస్ట్. గతంలో ఆల్రెడీ ఈ ఐపీఎస్ ఆఫీసరు మన భీష్మ వాళ్ళ డాడీ కచ్చ కొట్లాడుకుని ఉంటారు. అప్పుడు కూడా రష్మికని కొట్టినాడనే. ఇట్లా కాదురా బై, తరతరాల నుంచి నీది ఇదే లొల్లి వస్తుందని చెప్పి పాయింట్ బ్లాంక్ లో గన్ను పెడతాడు మన భీష్మకి. భీష్మ వాళ్ళ డాడీ, అరే నువ్వేమనుకుంటున్నారా వీని గురించి, ఆషామాషి అనుకుంటున్నావా మా పోరగాని గురించి, ఆడిప్పుడు తలుచుకుంటే ఎంత లెవెల్కి పోవచ్చు తెలుసా, అనిమి అనుకున్నాడు మా వాడు. ఎవరనుకున్నావాడు భీష్మ ఆర్గానిక్స్ కి నెక్స్ట్ సీఈఓ వాడే. అసలుకి ఇప్పుడు ప్రెజెంట్లీ కూర్చున్న సీఈఓకి మునిమనోడు ఏదో ఒక మంచి చెడ్డ తెలుసుకోవాలని చెప్పేసి ఇట్లా లోకి మెయింటైన్ చేస్తున్నాం అంతే అని చెప్తాడు. ఈ విషయానికి ఇంప్రెస్ అయిన రష్మిక ఫాదర్ ఏమో ఇదంతా నమ్మేసి సంబంధం కూడా కుదిరిచ్చేస్తాడు. నెక్స్ట్ డే చూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రెజెంట్ సీఈఓనేమో నిజంగానే వీడే నెక్స్ట్ సీఈఓ కాబోతున్నాడు, కానీ మీరందరూ ఒప్పుకుంటేనే 30 రోజులు టైం ఇస్తున్నా,
ఈ 30 రోజుల తర్వాత వీని పని మీకు ఇంప్రెస్ కాకపోతే ఆ నెక్స్ట్ సెకండ్ వీడు సీఈఓగా ఉండడు అని కడాఖండితంగా చెప్పేస్తాడు. ఇప్పుడు రష్మికను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాయనను ఒప్పించాలంటే 30 రోజులలో మనోడు సీఈఓ కావాలి. వీళ్ళనేమో సెకండ్కి అడ్డం వేస్తున్నాడు. ఆ తంటాలన్నీ దాటుకొని కంపెనీ ఆపాడేసి నిజంగానే సీఈఓ అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ ఇస్తే 31st డే ఇంకేం భీష్మ సీఈఓ అవుతాడా లేదా అనే ప్రశ్న వచ్చే టైంకి మన ప్రెజెంట్ సీఈఓ కాస్త ఒంట్లో బాలేకుండా హాస్పిటల్ జాయిన్ అవుతాడు. అరే బిడ్డ, నేను ఎట్లనో పోయేటట్లున్నా, పోత నా కొడుకు కోడలు మనవన్ని చూడాలనిపిస్తుంది, పలాన్ అడ్రస్ ఉంది, అలాగ ఫోన్ చేయని చెప్పేసి భీష్మకు చెప్తే ఆ నంబర్ కాస్త మన భీష్మ వాళ్ళ నాయన నంబరే. పిలిపిస్తాడు. హాస్పిటల్కి వచ్చినాక చూస్తే నిజంగానే వీళ్ళిద్దరు భీష్మ ఆర్గానిక్ సీఈఓ యొక్క కొడుకు కోడలు. ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకునింటారు జమానాలా. నాకు పరువు నష్టం చేస్తావా అని చెప్పేసి వీళ్ళిద్దరు నిల్లగొట్టింటారు. భీష్మ వాళ్ళ నాయనేమో ఇంకా మా ఇద్దరి మధ్యలో సంబంధాలు కట్టయిపోయినాయి, లైట్ తీసుకుందామని చేసి ఆయన బతుకుతుంటాడు. కట్ చేస్తే తన మనవాడు కూడా ఏ గూటికి చేరాలో అక్కడికే చేరింటాడు. ఈ విషయం వినిన తర్వాత మన భీష్మ ఆర్గానిక్ సీఈఓ కాస్త 1000 ఏనుగులు బలం వచ్చి లేసి నిలబడతాడు. వీడేరా నెక్స్ట్ వారసుడు, వీడేరా నెక్స్ట్ సీఈఓ, మీ బోర్డు మీటింగ్లు మీ లొల్లిలంతా నాకు అనవసరం, వీడు అయ్యే అవుతాడు సీఈఓ అని చెప్పేసి కూసబెడతాడు. ఆ అబద్ధం కాస్త నిజమే అవుతుంది. రష్మికకున్న అపార్థాలు కాస్త తీరిపోతాయి. వీరిద్దరికి పెళ్ళైతుంది. మరి భీష్మ మెయింటైన్ చేస్తున్న ఆ మీమ్ పేజ్ ఏమవుతుంది అంటే సోలో బ్రతికే సోవేటర్లో మన సాయిధరం తేజ్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కంటిన్యూ చేస్తుంటాడు. అక్కడ క్లైమాక్స్ వేరే మారుతుంది, కానీ దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇది రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు నచ్చిందని కోరుకుంటూ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందరుంటా. అప్పటిదాకా ఇంటున్నమా.